అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెప్పండి. నేను సంతలాగని బయలుదేరి వెళ్తున్నాను సార్. వెళ్తుంటే కారు లైటింగ్ వస్తుంది, వచ్చిందని నేను కింద టౌన్లో ఉన్నాను. కారు తెచ్చి చూపిగా ఆపారండి. ఆపితే నేను ఇక ఆగిన పని దగ్గరికి వెళ్ళి ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగాను. రేకుల చెట్టోళ్ళు ఇల్లు ఎక్కడా అన్నాను. రేకుల చెట్టోళ్ళు ఇల్లు ఎక్కడానంటే దేనికన్నా ఒకవేళ మన దగ్గర పిల్లల దగ్గర కానీ కోతులు కనుక కొని వాళ్ళ పట్టుకెళ్తా కానీ వచ్చారేమో అనుకుని నేను కోతులు రేకుల చెట్టోళ్ళు ఇది వాళ్ళ పని ఏంటన్నా అంటే కోతులు కానీ కోతులు కొన్నారా అన్న కొంటాకు వచ్చావా అన్నాను. నువ్వు అన్నాను. అలా మా వాళ్ళు ఫోన్ చేసావా అన్న చేశాను. మా పెద్దోడికి చేశానండి ఫోన్ చేస్తే చేయలేదు నాకు అన్నారు. చిన్నోడికి చేశాను, నాకు చేయలేదు అన్నారు. అమ్మిన పోతులు 12 పోతులు ఇంటికాడ ఉన్నాయి. అమ్మనే సంతలకు పట్టిపోయి ఇంటికాడ పోతులు అమ్మిన పోతులు ఉన్నాయి. ఇంతకని వేరే రైతులకు అమ్మేసిన పోతులు ఇంటికాడ ఉన్నాయి. అప్పుడు నేను అన్నాను. ఇలా అన్నాక మా వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ వీళ్ళు ఎలా కారు వేసుకుని వచ్చారు, వేసిపోతాకు వచ్చారు అనే దానికి పక్క వాళ్ళ కాడ ఫోన్ చేసేది. ఎవరి ద్వారాగా వచ్చారు ఏంటన్నాను. మధు ద్వారాగా వచ్చామని. మధుకు ఫోన్ చేయన్నాను. నెంబర్ డిలీట్ అయిపోయిందన్న. నెంబర్ డిలీట్ అయిపోతే సంతకాడు చేశారంటున్నా, నెంబర్ చేసాం డిలీట్ అయిపోయింది అంటున్నా ఇంట్లోనే అని మా వాడు చేస్తే వీళ్ళలో ఒక 20 మంది పోగొడ్డాక చెప్తే వాళ్ళు నలుగురిని ఏకం చేసి చెప్తే మా మధువును మేస్త్రి మాట్లాడుకున్నారా, మమ్మల్ని రమ్మన్నారా, కోతులు ఎక్కించుకొద్దామన్నారా అని ఉన్నవాళ్ళు ఇద్దరు అంటారు. ఉన్నవాళ్ళు వీళ్ళు దిగిన కారులో నలుగురిలో ఇద్దరు అంటారు. ఇది కోతులు ఎక్కించుకొద్దాం రమ్మని అన్నారని అంటాడు. ఎవరి ద్వారాగా వచ్చారంటే మధు ద్వారాగా వచ్చామని. అప్పుడు అంతా 4 వేలు పట్టుకున్నారు. కట్టుకుని నా చెట్టు కట్టేసి మధుకి నెంబర్ డిలీట్ అయిపోయిందండి. మరి తర్వాత వాళ్ళ బాబు సంతరం కనుక మా పెద్దోడు చేసి వాళ్ళ బాబుని రెండు తీసుకురారు ఎక్కడికండి నన్ను తీసుకొచ్చారండి. తీసుకొచ్చాక వీళ్ళు అన్నారా నేను సందాలు చేశాను, బాబులు చేయలేదు కదా. 12 గొర్రెలు ఎత్తిపోయారండి. నేను అలా అవుతుంది. 12 గొర్రెలు ఇక్కడండి కళ్యాణ మండపం పక్కన బ్యాటరీ కొడుతుంది దాని వెనకాల. ఈరోజు వాళ్ళు 12ంటికి వచ్చారంట. మా వాళ్ళు సంతకం 2-3 వెళ్ళిపోయారు. ఒక ఆయన ఉన్నాడు. ఆయనేమో సంతోళ్ళు ఫోన్ చేశారని చెప్పి వద్దామని అనేసరికి యాన్ లైట్లు వేసి అడిగి అక్కడ అడుగుతున్నారండి. అసలు వీళ్ళు అడుగుతుంటే వాళ్ళ అబ్బాయిలు ఫోన్ చేసేది. ఫోన్ చేస్తే వాళ్ళేమో మనం ఎవరికి అమ్మలేదు అసలు ఏంటి అంటే ఇలాగా ఒకరిని గట్టిగా అడిగితే అది మధుగారు రమ్మన్నారు. మధుగారి ద్వారా వచ్చింది. మేకపల్లి దొడ్డామని చెప్పాడు. ఏమో తెలియదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.